ఏదో అన్నావు కదా పిన్ని. నువ్వు మంగ పద్మావతిని చూసి చాలా నేర్చుకోవాలన్నావు కదా. ఏది ఇదేనా మేము నేర్చుకోవాల్సింది? ఆపండి 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 ఆపండి. ఏంది గట్ల చేసినావు గిట్ల చేసినావు అని అమ్మని నిలదీస్తారా మీరు? గంత ధైర్యం వచ్చినదా మీకు? నోరు ముయ్యండ్రి. మా నోర్లు మూయించబట్టే గీ పద్మావతి చాప కింద నీరు లెక్క చేరి గీ ఇంటి పరువు బురదలో కలిపినది. గిట్లాంటి కోడల్ని నెత్తిన పెట్టుకొనుడు అత్తమ్మ తప్పు కాదా? మంగా 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 మా అమ్మ తప్పు చేస్తుందా? ఇంకోసారి ఇలా వాగావో ప్రాణం తీస్తాను. పో లోపలికి. ఏంది? నేను నోరు మూసుకోవాలా? నోరు ముయ్యమని చెప్పానా? పాండు 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 మంగాతనమన్న ఏ ఒక్క మాటలోనూ తప్పులేదు. వెనక ముందు ఆలోచించకుండా నోటికేదొస్తే అది మాట్లాడతారని వీళ్ళిద్దరికి కుటుంబంలో ఎవరి మీద ప్రేమాభిమానాలు గౌరవము లేవనుకున్నాను. కానీ పైకి గలగల మాట్లాడే వారి మనసుల్లో కుళ్ళు ఉండదని, వాళ్లే నిజాయితీగా స్వచ్ఛంగా ఉంటారని తెలుసుకున్నాను. అత్తమ్మా, నాకు మా అమ్మ ఒకటి నువ్వొకటి కాదు. మీ ఇద్దరు నా రెండు కళ్ళ లాంటి వాళ్ళు. నువ్వు చెప్పిన మాటలు వింటూ నీ అడుగుజాడల్లో, నీ కనుసన్నల్లో నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సందర్భంలోనూ నీ మనసుని గాయపరచను. నిన్ను బాధ పెట్టే ఏ పని నేను చెయ్యను అని ఇంకా ఇంకా ఎన్నో తీయని మాటలు చెప్పి చెప్పి నా మనసులో స్థానం సంపాదించింది పద్మావతి. నా మనసులో స్థానం సంపాదించింది పద్మావతి. పద్మావతి పద్మావతి ఈ దుర్గమ్మకే గట్టి పెట్టింది, గట్టి పెట్టింది, గట్టి పెట్టింది, గట్టి పెట్టింది. చివరికి కీలరిగి బాధ పెట్టింది, కీలరిగి బాధ పెట్టినరిగి బాధ పెట్టింది. ఏమో అనుకున్నాను. పద్మావతి చాలా తెలివైనది, పద్మావతి చాలా తెలివైనది, చాలా తెలివైనది. ఎంతైనా చదువుకున్న పిల్ల కదా, చదువుకున్న పిల్ల కదా, ఉన్న పిల్ల కదా, ఉన్న పిల్ల కదా. అత్తమ్మ, నన్ను క్షమించండి అత్తమ్మ. చదువుకుంటే జ్ఞానం పెరుగుతుందని చదువుకున్నాను, కానీ మీ మాట ధిక్కరించాలన్న ఆలోచనతో కానీ అహంకారంతో కానీ కాదత్తమ్మ. కుట్లు అల్లికలు నేర్చుకోవడానికి వెళ్తున్నానని చెప్పి అక్కడ పిల్లలకి పాఠాలు చెప్పడం నేను చేసిన తప్పే. కానీ కానీ నిన్నలా ఎందుకు చేశాను నాకు నా మనస్సాక్షికి మాత్రమే తెలుసు. ఏంది నీ మనస్సాక్షి? ఏంది నీ మనస్సాక్షి? తిన్నింటి వాసాలు లెక్క పెట్టమందా నీ మనస్సాక్షి? అత్తమ్మని మోసం చేయమన్నదా నీ మనస్సాక్షి? నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయమన్నదా నీ మనస్సాక్షి? చెప్పవేంటే? నేనేం తప్పు చేశాను అత్తమ్మా? చదువుకోవడం నేరమా పాపమా? నేరమే, 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 పాపమే, 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 పాపమే. ఈ ఇంటికి అది శాపమే, ఈ ఇంటికి అది శాపమే, అది శాపమే, అది శాపమే. నా మేనకోడల్ని పొట్టన పెట్టుకుందేగా చదువు. పచ్చని సంసారాన్ని నాశనం చేసిందేగా చదువు. హాయిగా సాగుతున్న మా జీవితాల్ని చెల్లా చెదురు చేసినట్టుగా చదువు, చెల్లా చెదురు చేసినట్టుగా చదువు, చేసినట్టుగా చదువు. గసొంటి చదువుని మళ్ళా నా గుమ్మంలోకి తీసుకొచ్చిన నేనేం చేయాలి? అత్తమ్మా, చదువు వల్ల మీ జీవితంలో ఏదో ఒకసారి చెడు జరిగిందని ఎప్పుడు అలా జరగదత్తమ్మా.